హాయ్ గైస్, ఐపీఎల్ సీజన్ 17కి గాను మన సన్ రైజర్స్ హైదరాబాద్ తమ మొట్టమొదటి మ్యాచ్ కేకేఆర్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా మార్చి 23వ తేదీన సాయంత్రం 7:30 గంటలకి తలపడబోతుంది. ఈ మ్యాచ్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక టీమ్ అనాలిసిస్, అదేవిధంగా ప్లేయింగ్ 11 గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. ముందుగా ఈ ఈడెన్ గార్డెన్స్ ఒక పిచ్ విషయానికి వస్తే, ఈ పిచ్ అనేది ప్యూర్ బ్యాటింగ్ పిచ్. కానీ మ్యాచ్ అనేది ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ పిచ్ అనేది స్పిన్నర్స్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇస్తుంది. ఇంకా ఈ గ్రౌండ్లో లాస్ట్ 5 ఐపీఎల్ మ్యాచెస్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 184గా ఉండగా, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 174కి అయితే ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి ఈ పిచెస్ పై సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్ అయితే కీలకం కానున్నారు. ఇంకా బౌండరీస్ విషయానికి వస్తే స్ట్రైట్ బౌండరీ వచ్చి 75 మీటర్స్ ఉండగా, స్క్వేర్ బౌండరీస్ అనేది 62 మరియు 68 మీటర్స్కి అయితే ఉంది. సో మ్యాక్సిమం ప్లేయర్స్ బౌండరీ చేసేందుకు స్క్వేర్ బౌండరీస్ వైపు టార్గెట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పటి వరకు 25 మ్యాచ్లు జరగగా, అందులో హైదరాబాద్ టీం 9 మ్యాచ్లు గెలిస్తే కేకేఆర్ మాత్రం 16 మ్యాచ్లు గెలిచింది. అదే విధంగా ఈడెన్ గార్డెన్స్ లో ఇరు జట్లు 9 మ్యాచ్లు తలపడగా, అందులో 6 కేకేఆర్ మరియు 3 సన్ రైజర్స్ అయితే గెలిచింది. ఈ స్టాట్స్ చూస్తేనే అర్థమవుతుంది కేకేఆర్ టీం అనేది మన సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఏ విధంగా డామినేట్ చేస్తుంది అనేది. కానీ ఈ ఏడాది మన సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి అద్భుతమైన స్ట్రాంగ్ ప్లేయర్స్తో బరిలో దిగబోతుంది కాబట్టి మొదటి మ్యాచ్లోనే కేకేఆర్ని ఓడించే అవకాశం ఉంది. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక టీమ్ అనాలిసిస్ చూసే ముందుగా కేకేఆర్ ఒక ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. సో జేసన్ రాయ్ ప్లేస్ లో ఫిలిప్ సాల్ట్ వచ్చారు కాబట్టి ఫిలిప్ సాల్ట్ కి ప్లేయింగ్ 11 లో అవకాశం లభించే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా ఓపెనర్స్ కి అయితే గురుబాజ్ లేదా ఫిలిప్ సాల్ట్ తో కలిపి వెంకటేష్ అయ్యర్ అయితే బరిలో దిగుతాడు. 3వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 4వ స్థానంలో నితీష్ రాణా, 5వ స్థానంలో ఆండ్రే రసూల్, 6వ స్థానంలో రింకు సింగ్, 7వ స్థానంలో స్టార్క్, 8వ స్థానంలో సునీల్ నారాయణ్, 9వ స్థానంలో హితిక్ రాణా, 10వ స్థానంలో శ్రేయస్ శర్మ, 11వ స్థానంలో వరుణ్ చక్రవర్తి అయితే బరిలో దిగే అవకాశం ఉంది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా మనీష్ పాండే లేదా కేఎస్ భరత్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలంటే కేకేఆర్ ఒక ప్లేయింగ్ 11 లో ఉన్న ఈ ప్లేయర్స్ ని అయితే ఖచ్చితంగా కట్టడి చేయాల్సి అయితే వస్తుంది. ముందుగా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ అయిన ఫిలిప్ సాల్ట్, గురుబాజ్, ఆండ్రే రసూల్ మరియు రింకు సింగ్ ని ఆపగలిగితే కేకేఆర్ ని తక్కువ స్కోర్ కి కట్టడి చేయగలం. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్ తో పాటు శ్రేయస్ శర్మ మరియు సునీల్ నారాయణ్తో కొంచెం జాగ్రత్తగా ఉంటూ వాళ్ళని కౌంటర్ అటాక్ చేయగలిగితే ఖచ్చితంగా సన్ రైజర్స్ ఈ మ్యాచ్ గెలిచే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఈ మ్యాచ్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక టీమ్ అనాలిసిస్ విషయానికి వస్తే, మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ తో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే స్ట్రాంగ్ ఉంది, కానీ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా అయితే ఉంది. ఇంకా ఈ మ్యాచ్ లో స్పిన్ డిపార్ట్మెంట్ అనేది కీలకం కానుంది కాబట్టి కన్ఫామ్ గా మన సన్ రైజర్స్ హైదరాబాద్ తమ మెయిన్ స్పిన్నర్ అయిన వనిందో హసరంగాకి అయితే ప్లేయింగ్ 11 లో కన్ఫామ్ గా చోటు ఇవ్వాల్సి అయితే వస్తుంది. సో దీని కారణంగా ట్రావిస్ హెడ్ లేదా అడెన్ మార్క్రమ్ లో ఒకరికే ప్లేయింగ్ 11 లో చోటు దక్కే అవకాశం ఉంది. ఇంకా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, ప్రజెంట్ జరుగుతున్న ప్రాక్టీస్ క్యాంప్ లో రాహుల్ త్రిపాఠి మరియు అబ్దుల్ సమద్ అద్భుతంగా అయితే రాణిస్తున్నారు. ఇదే పర్ఫార్మెన్స్ ని సీజన్ అంతా కంటిన్యూ చేయగలిగితే మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సీజన్ లో ఫినిషర్స్ అయిన ప్యాట్ కమిన్స్ మరియు హెన్రిచ్ కాసన్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. ఇంకా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ నుండి మంచిగా స్కోర్ రాగలిగితేనే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మ్యాచ్ కి మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే, ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ మరియు మయాంక్ అగర్వాల్, 3వ స్థానంలో రాహుల్ త్రిపాఠి, 4వ స్థానంలో అడెన్ మార్క్రమ్, 5వ స్థానంలో హెన్రిచ్ క్లాసన్, 6వ స్థానంలో అబ్దుల్ సమద్, 7వ స్థానంలో వనిందో హసరంగా, 8వ స్థానంలో ప్యాట్ కమిన్స్, 9వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా సబద్ అహ్మద్, 10వ స్థానంలో భువనేశ్వర్ కుమార్ మరియు 11వ స్థానంలో టీ నటరాజన్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా మైక్ మార్కెట్ని ఆడించే అవకాశం అయితే ఉంది. ఈ ప్లేయింగ్ 11 లో భువనేశ్వర్ కుమార్ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. అదే విధంగా 3 మెయిన్ ఫాస్ట్ బౌలర్స్, అలాగే 2 పార్ట్ టైమ్ స్పిన్నర్స్ తో కలిపి టోటల్ 5 మంది స్పిన్నర్స్ తో మన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కూడా స్ట్రాంగ్ అయితే ఉంది. మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అనుకున్న వారు కామెంట్ సెక్షన్ లో SRH అని కామెంట్ చేయండి. అలాగే ఈ ప్లేయింగ్ 11 లో ఎలాంటి చేంజెస్ చేయాలనే దాని గురించి కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.